పలికే ప్రతి మాట కూడా నా బ్రతుకును మారుస్తుంది. మార్పు చెందిన బిడ్డల వలె మేము జీవించుటకు సహాయపడుతూ ఉంది. అటువంటి నీ బలమైన మాటలు ఈరోజు మరొక్కసారి మేము వినడానికి మీరు మాకు ఈ తరుణాన్ని, ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చి ఉంటుండగా, నాయనా, ఇటువంటి అయా అనాలోచితమైనటువంటి తలంపులు ఏది కూడా మమ్మల్ని చెరపకుండునట్లు, బలహీనపరచకుండునట్లు మా అందరి హృదయాలను నీ తట్టు మాత్రమే త్రిప్పుకొని నీ మాట చేత మా హృదయాలను తాకమని, మాలో ఉన్న సమస్త బలహీనతలన్నిటిని కూడా ప్రభువా నా తండ్రి విడిపించమని, ఎటువంటి చీకటి శక్తుల ప్రభావము మమ్మల్ని ఏలకుండునట్లు నీ వెలుగు చేత, నీ బలము చేత నింపమని, ఈ ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలాగే మనము క్రమ ప్రకారంగా ఒక పల్లవి శరణాన్ని మనం పాడుకుంటూ దేని మహిమపరచుకుందాం. నీ మందిరమై నేనుండగా నా యందు నడిపించవా అనే పాటను పాడుకుందాం. హల్లెలూయా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు కోరేటి దేవాలయం నాడు సర్వంగు నిశ్చయం, నీవు కోరేటి దేవాలయం నాదు దేహం బేగా నిశ్చయం, నీదు ప్రత్యక్షత నాకు కలిగించవా, నీదు ప్రత్యక్షత నాకు కలిగించవా, నిత్యము నిన్ను స్తుతింతును, నిత్యము నిన్ను స్తుతింతును, నిత్యము నిన్ను స్తుతింతును, నిత్యము నిన్ను స్తుతింతును, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, పరలోక ప్రతిబింబమై ఈ ధరలో నా దీపంబునై, పరలోక ప్రతిబింబమై ఈ ధరలో నా దీపంబునై, ధరణి వెలిగించును కరుణ ప్రసరింపను, ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను, కరము తోడించి నడిపించుము, కరము తోడుంచి నడిపించుము, కరము తోడుంచి నడిపించుము, కరము తోడుంచి నడిపించుము, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా,
నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా. వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనము ఎలాగుండాలంటే మాదిరిగా కట్టబడాలి. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? మాదిరిగా. మాదిరిగా. మాదిరి అంటే ఏ ఒక్కటి విషయంలో కూడా మనం వెనకబడిపోకూడదు. మాదిరితనం అంటే అదే. ఏ ఒక్క విషయంలో కూడా మనము బలహీనం కాకూడదు, వెనకబడిపోకూడదు. అట్టి క్రమముతో కూడిన మాదిరి ఆయన సన్నిధిలో మనము కట్టబడుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమకాండంలో 25వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయములో 8, 9 వచనాలు మనం చదువుకుంటే, మైక్ పెట్టి చదవండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. నేను నీకు కనపరిచిన విధముగా మందిరము యొక్క ఆ రూపాన్ని దాని ఉపకరణములన్నిటినీ అన్నిటి రూపమును నిర్మించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మోషేను దేవుడు పిలిచిన తరువాత ఒక బలమైన లేక త్యాగముతో కూడిన, సమర్పణతో కూడిన బాధ్యతను, భారాన్ని మోషేకు దేవుడు అప్పగించాడు. అది ఎంత భారముతోటి, బాధ్యతతో కూడిందంటే, తన బిడ్డల విషయమై లేక తన ప్రజల విషయమై దేవుడు ఉంచిన ఆ ప్రేమ, దేవుడు వారికి విడుదల చేసిన ఆయన సన్నిధి ఎంత గొప్పగా ఉండాలనుకుంటున్నాడో ఆయన వెల్లడి చేసిన విధానాన్ని మనము ఆలోచన చేస్తే మీకు కూడా ఒక చక్కటి ఆలోచన, క్రమముతో కూడినటువంటి ఆలోచన మీకు కలగాలి. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆంతర్యం. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి? ప్రవక్త అయిన మోషేను దేవుడు పిలిపించి చెప్పినటువంటి మాటలు దేవుని యొక్క ఆంతర్యం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని మనము గ్రహింపగలిగితే మనము కూడా అర్థం చేసుకోవాలి. మనము దేవుని సన్నిధికి వెళుతున్నాము కదా, దేవుని మందిరానికి వెళుతున్నాము కదా, సంఘానికి వెళుతున్నాము కదా అనుకుంటున్నటువంటి మనతో దేవుడు తన సేవకునికి అప్పగించిన భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి, ఆ పిలుపు నిర్ధారణను బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఆయన సన్నిధి ఎవరితో ఉంచాలి, ఎలా ఉంచాలి, ఆయన సన్నిధి ఉంచుటను బట్టి తన ప్రజలు ఏ విధంగా ఆయన సన్నిధిని అనుభవించగలుగుతారు అనే విషయాన్ని మనము దీనిని బట్టి మనం గ్రహించుకోవచ్చు.
అలనాడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నట్టుగా ఈనాడు మన ఎడల కూడా ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నట్టుగా మనము గ్రహించుకోవచ్చు. దేవుని ఆంతర్యాన్ని ఈనాడు కూడా మనము తెలుసుకోవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా ఎలాగుండాలని చెప్తున్నాడు? క్రమముగా కట్టబడాలి. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా ఒక చక్కటి మాదిరి. ఆ మాదిరి అనేది లేకపోతే ఎవరికి వారికి విచ్చలవిడతనమైపోతుంది. క్రమము లేకుండా అక్రమం ఏలుతుంది. ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి తోచినట్టుగా వారు ఇష్టానుసారంగా ప్రవర్తించే, మాట్లాడే పరిస్థితులు సంభవిస్తాయి. ఆ విధంగా కాకుండా ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనము గనుక అలా కట్టబడినట్లయితే ప్రభువు చూచేటందుకు, ప్రభు సన్నిధిలో మనము ఆరాధిస్తుంటే ఆయన మహిమపరచబడేందుకు, ఆయన సంతోషించేటందుకు మనము కూడా ఆయన సన్నిధిలో ఒక చక్కటి క్రమము కలిగిన మాదిరితనాన్ని మనము కూడా మన జీవితాలను కట్టుకోవాలని, మన భక్తిని మనం కట్టుకోవాలని, మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా కట్టబడకపోతే దేవుడు చూసినప్పుడు నీవు ఆయనకిష్టమైన బిడ్డగా కనపడవు. ఏదైనా ఒక గృహాన్ని నువ్వు కట్టుకోవాలనుకున్నప్పుడు అది ఎలాగ కట్టబడాలని ఆశిస్తారు మీరు? మనకు మాత్రమే కాకుండా బయట సమాజము చూసే ఆ చూపు కూడా నేను కట్టుకునే ఇల్లు లేకపోతే గృహము అందంగా కనబడాలి, ఎవరు చూసినా చక్కగా బాగా కట్టారండి అని చెప్పుకునేటట్టుగా ఎలాగైతే తీర్చిదిద్దుకోవాలని ఆశపడతామో, అలాగే మన ఆత్మీయ జీవితం విషయంలో కూడా ఆయన సన్నిధిలో ఓ చక్కటి మాదిరితనము కలిగిన ఆత్మీయ బిడ్డగా మనము కట్టబడాలి. ఈ లోకములో మనుషుల చేత కట్టబడిన గృహము మనుషులు చూస్తారేమో, మనుషులు చూసి పొగుడుతారేమో, మనుషులు చూసి ఘనపరుస్తారేమో, మనుషులు చూసి మనలను హెచ్చిస్తారేమో. కానీ మన ఆత్మీయ జీవితము చూసి దేవుడు హెచ్చింపబడాలి. మన ఆత్మీయ జీవిత కట్టడ, మన ఆత్మీయ జీవితం మాదిరి అది మనుషులు కనబడేది కాదు, అది మనుషులు కనబడేది కాదు. కానీ ఎవరికి కనబడుతుంది? దేవునికి కనబడుతుంది. అలాగే నీవు చక్కటి మాదిరి, చక్కటి క్రమము కలిగి ఉంటే ఆటోమేటిక్గా సమాజము కూడా, లేకపోతే నీ తోటి విశ్వాసులు కూడా అనేక మంది బిడ్డలు నీవు నడుస్తున్న క్రమము, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ దేవుని సన్నిధి నిన్ను చూచి దేవుని బిడ్డలారా వారు కూడా చాలా చాలా గొప్పగా ఆనందించే విధంగా మన ఆత్మీయ జీవితములు కట్టబడి ఉంటే అది మనకు సంతోషంగా ఉంటుంది, దేవునికి కూడా సంతోషంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు కట్టమంటున్నాడు ఆయన? ఎందుకు ఒక చక్కటి మాదిరికరముగా మీరు ఎందుకు కట్టబడాలి అని చెప్తున్నాడనంటే 8వ వచనములో మనం చదువుకున్న ప్రకారం నేను వారిలో నివసించున్నట్లు. ఎందుకు కట్టబడాలి మాదిరిగా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆత్మీయ బిడ్డగా నువ్వు ఎందుకు కట్టబడాలి? నువ్వు బలమైన విశ్వాసగా ఎందుకు కట్టబడాలి? నీవు ఒక చక్కటి భక్తిని అనుసరిస్తున్నట్టుగా నువ్వెందుకు కట్టబడాలి అంటే
మనుషులు చూచి నిన్ను గణపరచడానికి కాదు, కానీ దేవుడు నీ హృదయము చూచి నీ యొక్క మాదిరితనాన్ని చూచి నువ్వు కట్టుకునే విధానాన్ని చూచి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడట చెప్పండి? నివసించాలనుకుంటున్నాడు. దేవుడు నివసించాలనుకుంటున్నాడు. ఎంతమందికి ఇష్టం దేవుడు నాలో నివసించుట నాకు చాలా సంతోషం అని ఎంతమంది అనుకుంటున్నారు ఈ రోజున? ఆయన నివసించటానికి నీ హృదయం ఇవ్వకపోతే నీ ఆత్మీయ జీవితానికి అర్థము లేదు, నీ భక్తికి అర్థము లేదు. ఇక్కడ ఇశ్రాయేలీలో ఆ భక్తి కనబడడం లేదు, ఆ మాదిరి కనబడడం లేదు. అటువంటి క్రమము లేని వారుగా దేవుని దృష్టికి కనబడినందున వారందరూ కూడా ఒక చోట చేర్చబడి, వారు దేవుని సన్నిధిలో మేము ఉన్నాము, నా దేవుడు మాతో ఉన్నాడు, ఆయన సన్నిధి మాతో ఉంది కనుక ఆయన ఎడల మేము భయభక్తులు కలిగి ఆయనను మేము ఆరాధించాలి, స్తుతించాలి అని వారందరూ కూడా ఎరుగునట్లుగా ఇక్కడ మోషేను పిలిపించి, మోషే ఇదిగో ఈ ప్రజలందరి స్థలములోనికి కూడుకొని రావాలి. వారు కూడి వస్తూ ఉంటుండగా వారు నన్ను స్తుతిస్తున్నప్పుడు, నన్ను ఆరాధిస్తూ ఉన్నప్పుడు నేను చేసే పని ఏంటిదనంటే, నేను వారిలోనికి దిగివచ్చి నివసిస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు కట్టబడాలి మాదిరికరంగా? దేవుని సన్నిధిలో మనం ఎందుకు మాదిరికరంగా ఉండాలి? మనుష్యులను సంతోషపెట్టడానికి కాదు, మనుష్యులను తృప్తిపరచటానికి కాదు, సేవకుడిని సేవకురాల్ని మెప్పించటానికి కాదు. మనందరము చేయాల్సింది ఆ దేవాది దేవుణ్ణి మెప్పించటానికి, ఘనపరచటానికి. ఆ ఉద్దేశముతో మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఒక చక్కటి మాదిరితనాన్ని మనము చూపించాల్సినటువంటి అవసరత ఉంది. నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఎలా కనబడాలి? మన హృదయం ఎలా కనపడాలి దేవుని దృష్టికి? పరిశుద్ధ నిర్మించాలని మోషేకు చెప్పాడు. కానీ ఇక్కడ కట్టబడాల్సింది ఎవరు? కట్టుకోవలసింది ఎవరు? ఈ దినాలలో కట్టుకోవలసింది ఎవరు? మనకు మనమే ఆయన సన్నిధిలో దేవుని మాటలు వింటున్నటువంటి మనము, ఆయన నీ హృదయములో నివసించాలంటే నీ హృదయము పరిశుద్ధ స్థలముగా కట్టబడాలి. పరిశుద్ధ స్థలముగా కట్టబడినటువంటి ఆ హృదయములోనికి దేవుడు ఏం చేస్తాడు? నివసిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుండి మనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరే ఆ ఆలయమై ఉన్నారు. చాలమ్మా. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యము సెలవిస్తున్నటువంటి ప్రకారంగా మనము చూసినట్లయితే మనము ఏమై ఉన్నామని దేవుడు ఇక్కడ వాక్యంతో మాట్లాడుతున్నాడు పౌలు గారి ద్వారా. ఏ ఆలయము? దేవుడెవరు? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు దిగి వచ్చే స్థలం ఏంటంటే పరిశుద్ధ స్థలం. మన హృదయమును ఎలాగుండాలని కోరుకుంటున్నాడు ఆయన? చెప్పాలి, పరిశుద్ధంగా ఉండాలని. కాబట్టి ఇక్కడ పౌలు గారు కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? మీకు తెలీదా? అలనాడు మోషేకు చెప్పినటువంటి దేవుడే ఈ రోజున మీతో కూడా చెప్పుతున్నాడు. మీరు చదవలేదా? మీరు వినలేదా? మీరు తెలుసుకోలేదా?
ఆ ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాటలు మీరెన్నడూ చదవలేదా, మీరు వినలేదా అంటే చదివారు, విన్నారు, కానీ దేవునికి అనుకూలమైనటువంటి పరిశుద్ధ హృదయముగా ఉండలేకపోతున్నారు. దానిని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. మీరు దేవుని ఆలయమని, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియో మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వాడు వానిని పాడు చేయను. తమ్మును తాము చెరుపుకున్న వారు ఉన్నారు, అనేకుల చేత చెరపబడుతున్నటువంటి వారు ఉంటున్నారు. తమ్మును తాము చెరుపుకునేవారు ఉన్నారు. రెండవది, అనేకుల ద్వారా చెరపబడడానికి అవకాశం ఇచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని చేత కట్టబడిన మన హృదయాన్ని మనము చెరుపుకోవటానికి వీలు లేదు. చెరపబడడానికి కూడా మనము అప్పచెప్పుకోకూడదు. మనము చెరుపుకోవద్దు, చెరపబడే పరిస్థితికి అప్పగించుకోవద్దు. ఈ రెండిటిలో ఏది జరిగినా దేవునికి నివాస యోగ్యమైనటువంటి దేవుని మందిరముగా లేక ఆలయముగా పిలువబడుతున్నటువంటి నీ పరిశుద్ధ హృదయం చెరపబడిందని అర్థం. ఆ చెరపబడిన హృదయములు దేవుడు నివసించగలుగుతాడా? నీవు నివసించే ఇంటిలో ప్రతిరోజు కూడా 3 పూటలు ఊడుస్తావో, 2 పూటలు ఊడుస్తావో, లేకపోతే నీకు కనబడినప్పుడల్లా చెత్త ఓడ్చాలనుకుంటున్నావో, ఆ చెత్త కనబడితే నువ్వు చూస్తూ ఉండగలవా? చెప్పండి. పిల్లలు ఎన్నిసార్లు చిరాకు చేసిన అన్నిసార్లు చీపురు పట్టుకుని ఊడుస్తానికి సిద్ధమవుతాం మనం. శుభ్రం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. మరి మన హృదయమును ఎందుకు అలాగ వదిలేస్తున్నారు? మీ హృదయాలను ఎందుకు శుద్ధి చేసుకోకుండా, పవిత్రం చేసుకోకుండా అటువంటి చెత్తతో, మురికితో ఎందుకు వదిలేస్తున్నారు? చూసారా? మన శరీరమును శుభ్రం చేసుకుంటాం, మన ఇంటిని శుభ్రం చేసుకుంటాం, మన వాహనాలను శుభ్రం చేసుకుంటాం, మనం వేసుకునే బట్టలను శుభ్రం చేసుకుంటాం. అన్నిటిని కూడా నీట్గా, శుభ్రంగా, చక్కగా ఉండాలని మనం కోరుకుంటాం. మంచిదే. కానీ అన్నిటికంటే విలువైంది, అన్నిటికంటే గొప్పది, విలువ కట్టలేనటువంటి ఆ హృదయము, దేవుని చేత కట్టబడిన ఆ హృదయము, దేవుడు నివసించే ఆ హృదయము, దేవుని ఆత్మకు నిలయమవుతున్నటువంటి ఆ హృదయాన్ని ఎందుకు మురికి చేరడానికి, చేరిన మురుకును కూడా కడుక్కోకుండా, శుద్ధి చేసుకోకుండా ఎందుకు అలాగ విడిచిపెట్టేస్తా ఉన్నారు? ఎందుకు అలా విడిచిపెట్టేస్తున్నారు? దేవుని బిడ్డలారా, మనము ఎప్పటికప్పుడే దేవుని వాక్యము చేత దేవుని సన్నిధిలో మోకరించిన ప్రతిసారి కూడా, ప్రభువా, నా హృదయములో ఎక్కడైనా, ఏ పరిస్థితిని బట్టి అయినా మురికయిందేమో, అపవిత్రమైందేమో, ప్రభువా, నీ వాక్యము చేత నన్ను శుద్ధి చేయండి అయ్యా. యోబు గారు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన చక్కటి మాదిరితనము కలిగినటువంటి వాడు. అట్టి మాదిరితనము కలిగిన వారు, చూపించగలిగేవారు, చక్కగా క్రమముతో కట్టబడేవారు ఆ దినాలలో యోబు అంత పరిశుద్ధుడు, యోబు అంత చక్కటి మాదిరికనము కలిగినటువంటి వాడు, యథార్థవంతుడు లేకపోవచ్చు. కానీ ఆ యోబు గారిని చూసి దేవుడు, చూసావా, నా కుమారుడైన, నా సేవకుడైన యోబుని చూసావా,
ఆయన ఎటువంటి వాడో, ఎంత గొప్పవాడో, నాకు ఎంత భయభక్తులు కలిగి ఉంటాడో, తన హృదయం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకుంటూ తాను కానీ తన కుటుంబంలో ఉన్న బిడ్డలు కానీ ఎవరైనా నీతికి విరోధంగా, యథార్థతకు విరోధంగా, పరిశుద్ధతకు విరోధంగా ప్రవర్తిస్తారేమో, మాట్లాడతారేమో, క్రియలు చేస్తారేమో, ఎందుకైనా మంచిదని బలిని అర్పించి తన్ను తాను పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ తన నీతిని కాపాడుకుంటూ, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ, తన మాదిరిని కాపాడుకుంటూ, కట్టబడిన తన జీవితాన్ని కాపాడుకుంటున్నటువంటి ఆ యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వట్లేదా? దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ దేవుని దృష్టిలో, ఇదిగో నా కుమార్తెను చూశారా, నా కుమారుడిని చూశారా, దేనికి లొంగడు, దేనికి బలహీనమవడు, అంత యథార్థవంతులు నా బిడ్డలు, అంత మాదిరి కలిగినటువంటి వారు నా బిడ్డలు, అంత చక్కగా అమర్చబడి కట్టబడుతున్నటువంటి వారు నా బిడ్డలు అని దేవుడు సంతోషించే విధంగా, మన గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా మన జీవితాలు ఉన్నాయంటారా? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. అలాగుండాలి ఖచ్చితంగా. ఏదో యోబు గారి గురించి, దావీదు గారి గురించి, అబ్రహాం గారి గురించి, మోషే గురించి, ఇలాగ ఎంతోమంది ప్రవక్తలు, వారి జీవితాలు, ఎంతోమంది సేవకులు, యాజకులు, వీళ్ళందరి జీవితాల గురించి మనం చదివి తెలుసుకుని విడిచిపెట్టడానికి కాదు ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాటలు. మనము ఆ మాటలు ఎందుకు చదవాలి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు వినాలి అని అంటే, నా జీవితము కూడా అటువంటి మాదిరికరముగా కట్టబడితే నా దేవుడు నా హృదయంలో నివసిస్తాడు, నా హృదయం నా దేవుడు నివసించటానికి, దిగి రావడానికి పరిశుద్ధ స్థలముగా ఉండాలి అని నీకు నీవే వాక్యము చేత, నీ సమర్పణ చేత నీ జీవితాన్ని ప్రభు కొరకు కట్టబడాలి. అది నీకు మంచిది, అది నీకు దీవెనకరం. కాబట్టి ఎవ్వరు కూడా మీ ఆత్మీయ జీవితాలను సింపుల్గా విడిచిపెట్టేయకండి, నామకార్థంగా విడిచిపెట్టేయకండి, లోకస్తులు విడిచిపెట్టేసినట్టుగా మీరు విడిచిపెట్టకండి. మీరు దేవుని బిడ్డలు, యేసయ్య రక్తము చేత మీరు కడగబడినటువంటి వారు, మీరు విలువైన రక్తంతో కొనబడినటువంటి వారు. అంత ఈజీగా మీరు పట్టబడలేదు. తన పరిశుద్ధమైన రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనము ఆయన సొంతం కావాలి తప్ప ఆయన కాని వానికి మనము సొంతము కాకూడదు. ఆయన కొనుక్కుంటే ఆయన వారం మనం. ఆయన తప్ప మనల్ని ఎవరు కొనుక్కోలేదు, ఎవరు మనల్ని కొనుక్కోలేదు. ఆయన మాత్రమే తన విలువైన రక్తము చేత మనల్ని కొన్నాడు. హల్లెలూయా. కనుక వాక్యము చెప్పుతుంది, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. ఇది ఖచ్చితం. నీకు నీవుగా పాడు చేసుకున్న పాడవుతావు. ఎవరైనా నిన్ను పాడు చేయడానికి సిద్ధపడితే వారు కూడా పాడవుతారు. కనుక ఎంతో కష్టపడి దేవుని ఆత్మలో ఇన్ని సంవత్సరాలు ఎదుగుతూ బలపడుతూ క్షణికమైన ఆవేశానికి గురయ్యి, క్షణికమైన కఠినత్వానికి గురయ్యి, క్షణికమైనటువంటి పరిస్థితికి గురయ్యి, ఆ క్షణములు నీ పరిశుద్ధతకు భంగం కలిగేటట్టుగా నిర్వీర్యం చేసుకుంటే నిన్ను నువ్వు పాడు చేసుకున్నట్టే. ఒకవేళ నిన్ను నువ్వు పాడు చేసుకోకపోయినా ఎవరైనా అలా పాడు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళకి అప్పగించుకుంటే అది కూడా నువ్వు అవకాశం ఇచ్చినట్టే, పాడు చేసినట్టే, పాడు చేసుకోవడానికి అప్పచెప్పినట్టే. అట్టి వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? పాడు చేస్తానని విడిచిపెట్టడు దేవుడు. మీరు అనుకుంటారేమో, ఇదిగో
నా భక్తిని, నా విశ్వాస జీవితాన్ని, నా యథార్థతను పాడు చేయాలని ఎంతోమంది కుయుక్తులతోనూ పగలతోనూ కక్షలతోనూ ఉంటుంటారు. ప్రభువా, అటువంటి వారికి నన్ను అప్పగించొద్దు, నన్ను కాపాడు, నేను ఎలా కాపాడుకోవాలో నాకు నేర్పించు అని మనము ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన రక్షణను, నీతిని, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నము చెయ్యాలి. పాడు చేసేవాడు ఎప్పటికీ పాడు చేయడానికే చూస్తాడు. చెరిపేవాడు ఎప్పుడు కూడా చెరపడానికే చూస్తాడు. దోచుకునేవాడు ఎప్పుడు దోచుకోవడానికే చూస్తాడు. మోసగించేవాడు ఎప్పుడు కూడా మోసగించడానికే చూస్తాడు. వాడికి అదే పని. కానీ నీ పని ఏంటి? వాడు ఆ పని చేయడానికి వచ్చినప్పుడల్లా మనం అప్పగించుకోవడమా, మనం ఒప్పుకోవడమా, మనం అంగీకరించేయడమేనా? నో. అట్టి వాటన్నిటిని కూడా మనం విసర్జించాలి, వెళ్ళగొట్టాలి, దుష్టుని తృణీకరించాలి, గద్దించాలి. కాబట్టి దేవుడు తన స్వరక్తము చేత కట్టిన సంఘములో మనము నిలిచి ఉంటున్నామంటే ఎందుకో తెలుసా? ఈ స్థలములో నిలిచుండే వారందరిలో ఆయన దిగిరావాలని ఆశపడుతున్నాడు. మీరందరూ నాకు దేవాలయాలని, మందిరాలని మీరు ఎరుగరా అని ప్రభు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడట? మనకు జీవము గల దేవుని ఆలయమై మనము ఉన్నాం. మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాం. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం! జీవము గల దేవునికి ఆలయమై ఉన్నారట మీరు. అంటే దేవుని దృష్టిలో మీరు ఎంత గొప్పవారు, ఎంత శ్రేష్టమైన వారు, ఎంత ఇష్టలో చూడండి. లోకం ఏం చేస్తుంది? జీవము లేని వాటిని ఎంతో సౌందర్యంగా నిర్మించి కోట్ల రూపాయలు హెచ్చించి ఏమి నిలబెడుతుంది? అందులో జీవము గల దానినా, జీవము లేని వాటినా? చెప్పాలి, మనకు అందరికీ తెలుసు. అంతేనా? జీవము లేని వాటిని అందులో నిలబెడతా ఉన్నాడు. కానీ మన దేవుడిని మనము ఎలా నిలబెట్టుకుంటున్నాం? మన హృదయం అనే దేవాలయములో మనం నిలబెట్టుకున్నటువంటి అవి ఏంటి? జీవముతో కూడినవా, జీవము లేని వాటితో కూడినవా అండి? అంతేనా? అంటే ఇప్పుడు ఏ మందిరం గొప్పది? ఏ మందిరం గొప్ప చెప్పండి? కోట్ల రూపాయలు వెచ్చించి దానికి స్పెషల్ టికెట్లు పెట్టి, దర్శనాలు పెట్టి విమర్శిస్తూ ఉన్నానని మీరు అనుకోవద్దు. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందులో నిలబెడుతున్నటువంటి ఆ దేవుడు పిలువబడుతున్నటువంటి దానిలో జీవముందా? జీవమును కలిగిన దాన్ని నిలబెడుతున్నారంటారా? కానీ నువ్వేం నిలబెడుతున్నావో తెలుసా? అంటే ఇప్పుడు
ఎవరు గొప్పవారు దేవుని దృష్టిలో? దేని నిలబెడుతున్నటువంటి వారు గొప్పవారు చెప్పండి? జీవము గల దేవునిని ఎవరు హృదయములో అయితే నిలబెట్టుకుంటున్నారో ఆ హృదయాలు లేక ఆ మందిరాలు గొప్పవి. అది నిజమైన మందిరాలంటే అవి. అందుకనే నీ మందిరమై నేనుండగా నా యందుండి నివసించమా. చాలు. చూసారా? నేను ఏమై ఉన్నాను? నీ మందిరమై ఉన్నాను. ఆ మందిరము దేనికి? ఏది నివసించటానికి? ఆ కట్టబడిన మందిరం ఏమి నివసించటానికి? వ్యర్థమై నిలబెట్టడానిక? ఇక్కడ అదే చదువం మనం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. ఎవరికి ప్రత్యేకంగా ఉండాలి? ఎవరికి బయలు వెళ్ళాలి దూరంగా? ఎవరైతే జీవము గల దేవుని మందిరముగా ఉండలేరో, ఆ జీవము గల దేవునిని వాళ్ళ హృదయాలలో నింపుకోలేరో, నిలబెట్టలేరో, అటువంటి వారికి నీవు దూరంగా ఉండాలి. అటువంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి. జీవము లేని మందిరాల్లో వాటిని వారు నిలబెట్టుకుంటారో అది వారికి ఇష్టం, వారి క్రమం. మన క్రమం ఏంటి? మన ఇష్టం ఏంటి? మనము జీవము గల దేవుడైనటువంటి ఆయనను మన హృదయం అనే మందిరములో మనము నిలబెట్టుకుంటూ ఉన్నాం. కనుక దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను వారిలో సంచరిస్తాను, నివసిస్తాను, సంచరిస్తాను. నేను వారి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. మన యొక్క జీవితం ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీవు ఒక ప్రత్యేకమైన బిడ్డగా దేవునికి కనబడాలని దేవుడు కోరుతున్నాడు. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, నేను నివసించటానికి నీ హృదయం నాకు అనుకూలంగా ఉంది, అది ప్రత్యేకత. నేను సంచరించటానికి నీ హృదయం నాకు పరిశుద్ధంగా కనబడుతుంది, అది ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలు ఎంతమందిలో దేవుడు చూడగలుగుతున్నాడు ఈ రోజున? ప్రభువా, జీవము గల దేవుడువైన నిన్ను నా హృదయములోనికి ఆహ్వానించుకుంటున్నాను, నాలో నివసించు ప్రభువా, నాలో సంచరించయ్యా చెప్పగలుగుతున్నావంటే నీవు ఎటువంటి వాడవు, ఎటువంటి దానివి అంటే ప్రత్యేకమైన వాడివి. నువ్వు ప్రత్యేకమైన దానివి. అందుకే దేవుడు ఇశ్రాయేలులో విషయములో మోషేకు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా బిడ్డలు ప్రత్యేకమైన వారు, నా ప్రజలు ప్రత్యేకమైన వారు. కాబట్టి ఇదిగో ఒక మందిరమును కట్టు మోషే. ఆ కట్టబడిన మందిరములో వారందరూ కూడా నిలిచి ఉంటే వారి మధ్యలోకి నేను దిగి వస్తాను, నేను వారితో మాట్లాడతాను, వారి మధ్యలో నేను సంచరిస్తానని చెప్పాడు. కానీ అంత గొప్పగా దేవుడు ఆ మాటలు చెప్పాడు. కానీ దానిని ఇశ్రాయేలీలు నిలబెట్టుకోలేకపోయారు. మందిరాలు పాడు చేయబడ్డాయి, మందిరాలు పడగొట్టబడ్డాయి, మందిరాలు చెడగొట్టబడ్డాయి. కారణం ఏంటి? అందులో నిలుచున్నటువంటి దేవుని బిడ్డలు అనబడిన వారే దేవునికి విరోధులు అవుతుంటే, వాళ్ళే పడిపోతుంటే మందిరాలు పడిపోవడం ఒక లెక్క చెప్పండి? వాళ్ళే పడిపోతున్నారు, వాళ్ళే చెదిరిపోతున్నారు, వాళ్ళే తొలగిపోతున్నారు. దేవుడు నివసించటానికి యోగ్యమైన హృదయాలుగా కనబడడం లేదు. కనుక మందిరాలు పడిపోతుంటే అటువంటి పడిపోతున్న మందిరాలలో దేవుడు ఎందుకు నివసించాలి, ఎందుకు దిగిరవ్వాలి, ఎందుకు మాట్లాడాలి? కాబట్టి దేవుడు ఒక చక్కటి ప్రణాళిక వేసి, ఇదిగో నేను కోరుకుంటున్న మందిరం గుడారాలతో వేసింది కాదు,
ఇటుకలతో కట్టబడుతున్న మందిరాలు కాదు, కానీ నా వాక్యము చేత, నా మాట చేత ఎవరు హృదయములైతే మాదిరికరంగా కట్టబడుతున్నాయో, ఎవరైతే నా మాటలకు లోబడుతున్నారో, లొంగి జీవిస్తున్నారో, వారి జీవితాలు నాకు సమర్పించుకుని బ్రతుకుతున్నారో, అటువంటి హృదయాలనే నేను మందిరముగా అంగీకరిస్తున్నాను గనక అటువంటి మందిరములోనికి నేను దిగి వస్తాను, మాట్లాడతాను, నివసిస్తాను. వారందరూ నాకు ఏమై ఉన్నారు? కుమారులై ఉన్నారు, కుమార్తెలై ఉన్నారు, వారందరూ నాకు ప్రజలై ఉన్నారు అని దేవుడు మరొక్కసారి ఆ ఇశ్రాయేలీయులతో, మోషేతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఏమంటాడంటే, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనై యుందురని ఎవరు చెప్తున్నారు? సర్వశక్తి గల దేవుడు చెప్పుతున్నాడు. ఈ చెప్పుతున్నటువంటి దేవుడు సామాన్యుడు కాదు. ఇలా మాట్లాడుతున్నటువంటి దేవుడు మనుషుల చేత చెక్కబడిన వాడు కాదు, మనుషుల చేత నిలబెట్టబడిన వాడు కాదు. ఈయన పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. సర్వశక్తి గల, ఏమన్నాడు ఆయన? సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు, అయ్యా నువ్వు ఇశ్రాయేలు దగ్గరికి, ఐగుప్తులకు వెళ్ళమంటున్నావు, వెళతాను. కానీ ఆయన ఎవరంటే నేనేం చెప్పాలి? నీవెవరని చెప్పాలి? నా దగ్గర సమాధానం ఉండాలి కదా అని అన్నట్టుగా మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఉన్నవాడను అనువాడనని చెప్పు అని అన్నాడు. అబ్రహామును దర్శించి మాట్లాడినప్పుడు అబ్రహాముతో నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. నాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా అని చెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ ప్రభు ఎవరంటే సర్వశక్తి గల ప్రభు. ఆ రోజుల సర్వశక్తి గల దేవుడునని చెప్పాడు, ఈ రోజు సర్వశక్తి గల ప్రభుని అంటున్నాడు. అనగా మనలను ఏలు ప్రభువు, మనల్ని నడిపిస్తున్న ప్రభువు, మనతో మాట్లాడుతున్నటువంటి ప్రభువు, మనల్ని బలపరుస్తున్నటువంటి ప్రభు, మన కొరకు మరలా పరలోకములోనికి తీసుకుపోవడానికి మధ్యాకాశములోనికి రాబోతున్న ప్రభు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ సర్వశక్తి గల ప్రభు దృష్టికి నీవు ఎలాగున్నావు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. తీయాలి, ఎంతసేపు తీసారేంటి? దాన్ని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకుని వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దాన్ని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టకోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసించడు. దేవునికి మహిమ కలుగునుగాక.
సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు, సర్వోన్నతుడైన ప్రభువు ఏమంటున్నాడంటే, హస్తకృత్యములలో నివసించే దేవుడు కాదు మన దేవుడు. అంటే ఆయనకు ఈ లోకములో మందిరాలు అవసరం లేదా, స్థలాలు అవసరం లేదా అంటే అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు. ఈ భూమి ఆకాశము సృజించిన వాడు. ఆయన దృష్టికి భూమి చాలా చిన్నది, ఆయన దృష్టికి ఆకాశము చాలా చిన్నది, ఆయన దృష్టికి మనమందరము చాలా చాలా దుమ్ము లాంటి వాళ్ళం, ధూళి లాంటి వాళ్ళం. అటువంటి వారమైనటువంటి మనుషులు ఆయనకు ఎటువంటి మందిరమును కట్టగలుగుతారు? ఆ మందిరములో ఆయన పట్టగలుగుతాడా? ఆ మందిరములో ఆయన నివసించగలుగుతాడా? ఆ మందిరములో ఆయన ఉండగలుగుతాడా అంటే ఉండలేడు, పట్టలేడు ఆయన. ఎందుకంటే ఆయన ఆకాశ మహాకాశముల పట్టజాలని దేవుడు కాబట్టి ఆయనకి ఈ లోక సంబంధమైన భూమి మీద కట్టబడిన మందిరాలకు ఆయనకు అవసరం లేదు. కానీ ఎందులో నివసిస్తాను అని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన చూసారా, మీరు ఎన్ని కోట్లు పెట్టి మందిరాలు కట్టినా, ఎంత పెద్ద మందిరాలు కట్టినా కానీ నేను అందులో నివసించను. కానీ నీవు పరిశుద్ధమైన హృదయముగా బిడ్డగా నాకు కనబడితే, నాకు అనుకూలమైన మాదిరితనముతో కట్టబడిన బిడ్డగాను నాకు కనబడితే అది నాకు చాలంటున్నాడు ఆయన. నీ హృదయంలోనికి దిగి వస్తాను, నీతో మాట్లాడతాను, నేను సంచరిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. అంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి? అంతకంటే గొప్ప విషయం మనకేం కావాలి? ఆయనే దిగి వస్తానంటున్నాడు, ఆయనే సంచరిస్తానంటున్నాడు, ఆయనే మాట్లాడతానంటున్నాడు. కాబట్టి మనము ఏదేదో గొప్ప గొప్పగా ఊహించుకొని మనము లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. పరిశుద్ధమైన రక్తముతో కడగబడిన మనమందరము కూడా మన హృదయాలకు ఆయనకు ఆలయముగా, పరిశుద్ధ స్థలముగా ఉంటే చాలు. యోహాను సువార్తలో 1:14 ఆయన ఎలాగున్నాడంటే, ఆయన ఈ భూమి మీద ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ దేవుని కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఎలాగొచ్చేసాడు, ఎలాగ సంచరిస్తున్నాడు? ఆయన వాక్యము, ఆయన మాట ఏమి ధరించుకున్నదట? శరీరమును ధరించుకుందంట. శరీరమును ధరించుకొని ఏం చేస్తుంది? కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య, అంటే వాక్యము చేత మనల్ని దర్శిస్తున్నాడు. వాక్యము చేత మనల్ని దర్శిస్తున్నాడు. ఆ దర్శించే దర్శనము, ఆ వాక్యము ఇప్పుడు ఎక్కడుండాలి? బైబిల్లో మాత్రమే ఉండాలంటారా? ఎక్కడుండాలి? బైబిల్లో ఉన్న మాట నీ హృదయంలోనికి రావాలి. బైబిల్లో ఉన్నదే అన్నమాట ఓకే, కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి మాట ఎక్కడికి రావాలి? మన హృదయంలోనికి రావాలి. పరలోకములో ఉన్న దేవుడు ఎక్కడికి రావాలి? మన హృదయంలోకి రావాలి. వాక్యమై ఉన్న దేవుడు ఎక్కడికి రావాలి? మన హృదయంలోనికి రావాలి. కాబట్టి అటువంటి దేవుడు మన దేవుడు. కనుక మనము దేవునికి పవిత్రమైన, పరిశుద్ధమైన ఆలయమై ఉన్నాం. మనం ఆలయమై ఉన్నాం. మీరు ఎరుగరా, మీరు ఎరుగరా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 చదువుకుందాం.
ఆ, ఆ, తన మహత్తు గల మాట చేత ఆ, సమస్తమును నిర్వహించుచు ఉమ్, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఆ, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆమేన్, హల్లెలూయా. ఈ వచనములో ఆయన ఎలా కనబడుతున్నాడు? ఎలా కనబడుతున్నాడు ఆయన? ఆయన దేవుని మహిమగా కనబడుతున్నాడు. రెండవదిగా తేజస్సులా కనబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకటి దేవుని మహిమై ఉన్నాడు, తర్వాత ఆయన ఎలా ఉన్నాడు? తేజస్సు అనగా తండ్రి ఎలాగున్నాడో కుమారుడు కూడా, కింద పుట్నోట్లో ప్రతిబింబము అంటే సేమ్ టు సేమ్. తండ్రి ఎలాగున్నాడు కుమారుడు కూడా అలాగే ఉన్నాడు, ఏ మాత్రము తేడా లేదు. ప్రతిబింబం, ప్రతిబింబం. కాబట్టి ఆయన మహిమ కలిగిన వాడు. ఆయన ఎలాగున్నాడు? ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో ఏం చేస్తున్నాడు? ఆయన శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? దేవుని కుడిపార్శ్వమునందు కూర్చున్నాడు. అలా కూర్చున్నాను అని చెప్పడానికి కాదు ఆయన ఇక్కడికి వచ్చింది. ఆయన కూర్చున్న ప్రకారంగా, ఆయన కూర్చున్న ప్రకారముగా తన బిడ్డలమైన మనలను కూర్చుండబెడతాడట. చూడండి, ప్రకటన గ్రంథములో, ప్రకటన గ్రంథములో ఆయన జయించి ఉన్న ప్రకారము చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము 21వ వచనములో నేను జయించి, చూసారా, ఇందాక మనం చదువుకున్న వచనానికి అనుబంధమైన మాట. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము. ఇప్పుడు ఎవరిని కూర్చోబెడతాడు ఆయనతో పాటుగా? అసలు ఆయన అక్కడ కూర్చుండడానికి కారణం ఏంటి? కూర్చున్నాను చెప్పడానికి గల కారణం ఏంటి? నిన్ను కూర్చోడానికి స్థలం ఇవ్వకుండా చేయడానికి కాదు. ఆయన కూర్చున్న చోట నిన్ను కూడా కూర్చుండబెట్టడానికి. ఎవరిని కూర్చోబెడతాడు అంటే ఓడిపోయిన వాళ్ళని కాదు, పడిపోయిన వాళ్ళు కాదు, హృదయాలు చెరుపుకున్న వారిని కాదు, దేవునికి నివసించటానికి యోగ్యమైన హృదయాలు లేని వారిని కాదు, దేవుని మందిరములుగా కట్టబడినటువంటి వారి గురించి కాదు ఆయన చెప్పేది. ఎవరైతే జయిస్తారో, జయించు వారిని నాతో కూడా నా సింహాసనమును కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనమును కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆమేన్, హల్లెలూయా. సంఘముతో చెప్పుచున్నటువంటి మాట. నువ్వు నిజంగా జయించే బిడ్డగా ఉన్నావా? జయించే బిడ్డగా ఉంటే నీవు ప్రభువాక్యము చేత సంఘములో లేక దేవుని సన్నిధిలో నీవు మాదిరికరమైన జీవితాన్ని కట్టబడిన విధంగా నువ్వు దేవుని దృష్టికుంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా దేనికి లొంగక దేనినైనా నేను జయిస్తాను. ఎందుకంటే నా యేసయ్య జయించాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. కాబట్టి కూడా నేను కూడా జయిస్తే ఆయనతో పాటు నేను కూడా కూర్చుంటాను. నాకు కూడా చోటు దొరుకుతుంది, నాకు కూడా అవకాశం దొరుకుతుంది అనే ఆశతో యేసయ్య రక్తము చేత కట్టబడిన మన హృదయాలు
కట్టబడిన మన మందిరాలు దేవుని బిడ్డలారా దేవునికి నివాస యోగ్యమైన మందిరాలుగా, దేవుని ఆత్మ నివసించటానికి యోగ్యమైన మందిరాలుగా, హృదయాలుగా, అంతేకాదు ఆయన సంచరించటానికి వీలు కలిగించే హృదయాలుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీవు జయిస్తావు. జయించిన నీవు ఆయనతో పాటు కూడా ఉంటావు. ఉండడం ఇష్టమేనా మీకు? కాబట్టి అలాగా నాకు ఇష్టమే ప్రభువా అని నువ్వు ఒప్పుకుంటే, దేవుని బిడ్డలారా మీ హృదయాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మనందరి హృదయాలు పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మన హృదయాలు ఎలా కట్టబడాలన్నాడు? వాక్యము చేత మాదిరికరంగా కట్టబడిన హృదయాలు నాకు మందిరంగా ఉంటాయి. అందులోనే నా ఆత్మ దిగి వస్తుంది, నివసిస్తుంది, సంచరిస్తుంది అని ప్రభు చెప్పాడు. అలాగా నువ్వు కనబడినట్లయితే నీవు కూడా ప్రభుతో ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈరోజు నిన్ను పిలిచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలనాడు మోషేను పిలిచి దేవుడు మాట్లాడాడు. మోషే, ఇదిగో నేను ఎవరిని నా ప్రజలు అంటున్నాను, ఎవరిని నా జనాంగం అంటున్నాను, ఎవరిని నా వారసులు అంటున్నాను, అట్టి వారందరూ నీవు కట్టబోయే మందిరములోనికి రావాలి. ఆ మందిరములోనికి వచ్చి వారు నా మాట చేత వారి జీవితాలు కట్టబడాలి. ఎవరైతే అలా కట్టబడడానికి నా సన్నిధిలో నిలిచుంటారో అట్టి హృదయాల్లోకి నేను దిగి వస్తాను. నేను మాట్లాడతాను. వాళ్ళ హృదయాలను నేను పరిశుద్ధతతో నింపుతాను. వాళ్ళు ఎప్పటికీ కూడా నా బిడ్డలుగానే ఉండాలి, నా వారసులుగానే ఉండాలి, నా సంతానంగానే ఉండాలి అని ఎంతో ఇష్టంతో, ఎంతో గొప్ప ప్రణాళిక వేసినప్పటికీ వారు నిలబడలేకపోయారు. దేవుడు దిగివచ్చే హృదయాలుగా కట్టబడలేకపోయారు. దేవునికి మాదిరికరమైన బిడ్డలుగా ఉండలేకపోయారు. ఈరోజు అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారు నన్ను విసర్జించినట్లుగా, వారు నన్ను త్రోసివేసినట్లుగా, వారు నన్ను హేళన చేసి నిరాకరించినట్లుగా మీరు కూడా అట్టివారుగా ఉండాలనుకుంటున్నారా? వారు నా వాగ్దానమునకు దూరం అయిపోయారు, నేను ఇచ్చు ఫలములకు దూరం అయిపోయారు. మీరు అట్టివారు కాకూడదు అని, ఇదిగో నేను ఈ భూమి మీదకి పంపబడింది వాక్యమనే శరీరమును ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మీ మధ్యలోకి దిగివచ్చి మీతో మాట్లాడిన ప్రతి మాట ద్వారా ఒక మాదిరికరమైన బిడ్డలుగా మీరు కట్టబడాలని, అందులోని నా ఆత్మ నివసిస్తుందని, అందులో నేను దిగి వస్తానని, సంచరిస్తానని చెప్పిన ప్రకారంగా ఈరోజు దేవుడు నివసించడానికి యోగ్యమైన మాదిరికరమైన హృదయముగా కనబడుతుందా? పరిశుద్ధ హృదయముగా కనబడుతుందా? ఒక్కసారి పరిశీలించుకోండి. ఆయన నీలో నివాసం ఉండడానికి నువ్వు చోటు ఇవ్వకపోతే, ఆయన సంచరించటానికి నువ్వు చోటు ఇవ్వకపోతే దుష్టుడు వచ్చి కూర్చుంటాడు. దుష్టుడు నిన్ను పరిపాలన చేస్తాడు. వాడు వచ్చి ఊరుకొని ఉండడు,
నిన్ను పాడు చేస్తాడు, చెరుపుతాడు, భ్రష్టులుగా చేస్తాడు. నేను జయించిన ప్రకారమని పలికినటువంటి ఆ దేవాది దేవుడు సింహాసనం మీద కూర్చున్న ప్రకారంగా జయించలేని వానుగా ఉన్న నీవు ఆ జయించువాని యొద్దకు నువ్వు వెళ్ళలేవు, ఆయనతో పాటు ఉండలేవు. కాబట్టి నేను ఉండాలి ప్రభువా, ఇన్ని సంవత్సరములు ఈ భూమి మీద నీ కొరకే జీవిస్తూ ఎన్నో ఉపవాసాలు, ఎన్నో ప్రార్థనలు, ఎంతో దుఃఖం, ఎన్నో ప్రార్థనలు చేసింది నేను ఓడిపోవడానికి కాదయ్యా, నేను జయించిన నీతో పాటు నేను కూడా ఉండాలని ఆశపడుతున్నానయ్యా. దేవా, మా హృదయాలను ఒక్కసారి నాయనా తాకయ్యా. నీ మాటలు విన్నాం, విని వెళ్ళిపోయేవారుగా కాకూడదు. వినిన మాటల ప్రకారంగా మేము జీవించాలి. నీవు నివసించటానికి మేము యోగ్యులమై మాదిరికరముగా ఉండాలని మాతో సెలవిచ్చిన ప్రకారం అట్టి విధముగా మమ్మల్ని మలుచయ్యా, నిలబెట్టి నడిపించయ్యా, బలపరచయ్యా. దేవా వందనాలయ్యా, స్తోత్రాలు. లోక సంబంధమైనవి ఏవి కూడా మాలో పెట్టుకోకుండా నిన్ను మాత్రమే, నీ మాటలు మాత్రమే నిలబెట్టుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మాలో నిలిచిన దేవుడు సజీవుడైన దేవుడు అని మరొక్కసారి నువ్వు ఎరిగి అటువంటి జీవము గల దేవునిని విడిచిపెట్టక, దూరం చేసుకోక, నీలోనే ఉండుటకు ప్రభును బ్రతిమలాడు. ఆయన పాదాలు పట్టుకో, ఆయన తట్టు తిరుగు. అయ్యా నన్ను కనికరించయ్యా, చెరుపుకున్న పరిస్థితిని క్షమించయ్యా. అనేక సార్లు నిన్ను మరిచిన దినాలున్నాయి, నిన్ను విడిచిపెట్టిన దినాలున్నాయి, నీకు లోబడలేని దినాలున్నాయి ప్రభువా, విసర్జించిన దినాలున్నాయి. అయ్యా క్షమించు తండ్రి. తండ్రి, పరిశుద్ధ హృదయముగా నీవు నివసించటానికి యోగ్యకరమైన స్థలముగా మా హృదయాలు చేయండి నాయన. నీ వాక్యము చేత మమ్మల్ని కట్టండి. అట్టి మాదిరితనాన్ని మా జీవితంలో పెట్టమని మీ పాదాలకు అప్పచెప్పు యేసు నామములో అడుగుచున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్.